డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే మాత్రము మీరు డెఫినెట్గా ఒక న్యూట్రిషన్ లేబుల్ అనేది మీరు తీసుకునే ప్రతి పదార్థంలో ఉంటుంది. సో వెనకల ఆ న్యూట్రిషన్ లేబుల్ అనేది చదవండి. న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేసి ఉంటుంది. సో అందులో ఏంటంటే షుగర్ స్థాయి మనకు ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అండ్ అన్స్వీటెండ్ అంటే చక్కెర లేని బాదాం పాలు, అన్స్వీటెండ్ సోయ్ మిల్క్ అంటే చక్కెర లేని సోయాబీన్ పాలు ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. లేదు మీరు ఇంట్లో చేసుకుంటున్నారు అంటే ఇంకా మంచిది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు చాలా హెల్ప్ఫుల్గా మీకు కాల్షియం అండ్ మెగ్నీషియం అండ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కూడా ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి హర్బల్ టీస్లో అందరికీ తెలిసిందే గ్రీన్ టీ విచ్ ఇస్ లైక్ చాలా ఫేమస్ గ్రీన్ టీ. అండ్ నేను చాలా మట్టుకు మా పేషెంట్స్కి సజెస్ట్ చేసేది మనకు ఇంట్లో పుదీనా ఉంటుంది. పుదీనాని మీరు నీళ్ళల్లో బాయిల్ చేసేసుకొని తాగేసేయండి. తులసి ఆకు ఉంటుంది. తులసి ఆకుని మీరు వాటర్లో బాయిల్ చేసేసుకొని తాగేసేయండి. నార్మల్గా కొత్తిమీర ఉంటుంది, దాల్చిన చెక్క ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మన బాడీని డీటాక్స్ చేస్తాయి. ఇవి మీరు నార్మల్ మంచి నీళ్ళలో ఒక 2 to 3 hours సోక్ చేసి పెట్టేసుకోండి, నానబెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత బాయిల్ చేసుకొని పెట్టేసుకోండి. చాలామందికి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల టైం కుదరదు, నానబెట్టడం గుర్తుండదు. సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే పౌడర్లా చేసేసుకొని పెట్టేసుకోండి. దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి. జీలకర్ర పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకు బాడీని డీటాక్స్ కూడా చేస్తాయి, మనకు తాగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈజీగా ఉంటుంది. అండ్ మనకు డయాబెటీస్ మేనేజ్మెంట్లో కూడా ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవన్నిటికీ కూడా కింగ్ వచ్చేసి మెంతులు మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే సేమ్ బాయిల్ చేసేసుకొని తీసుకోవచ్చు, నానబెట్టుకొని తీసుకోవచ్చు, పౌడర్ చేసుకొని తీసుకోవచ్చు. డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు హ్యాపీగా మీరు డే స్టార్ట్ చేసేది మెంతుల నీళ్ళతో స్టార్ట్ చేయండి. చాలామందికి మెంతుల నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే హీట్ ఎక్కువ అవుతుందా అనేసి ఈ క్వశ్చన్ నాకు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. హీట్ ఎక్కువ అవుతుంది అని మీకు సైకలాజికల్గా మీకు అలా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రము ఇవాళ మీరు మెంతుల నీళ్ళు తీసుకున్నారనుకోండి, రేపు జీలకర్ర నీళ్ళు తీసుకోండి, దాని తర్వాత దాల్చిన చెక్క నీళ్ళు, ఆ తర్వాత పుదీనా వాటర్. రోజంతా కూడా మీరు నార్మల్ మీ 1 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి పక్కన నింపుకొని పెట్టేసుకోండి. అందులో పుదీనా ఆకులు వేసేసుకొని పెట్టేసుకోండి, లేదా తులసి ఆకులు వేసేసుకొని పెట్టేసుకోండి. లైక్ మీకు ఇదేంటంటే మీ బాడీని డీటాక్స్ చేస్తుంది. అండ్ మీకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటాయి.